వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జీషూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు, ఈద్ బ్లాగ్ అనమాట. సో ఈ వీడియోలో నేను జస్ట్ హౌ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ మై ఈద్ లైక్ చిన్న చిన్న క్లిప్స్లో నేను పోస్ట్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఈద్ మాకు 20 అని చెప్పి అనౌన్స్ చేశారు. సో మేబీ ఇండియాలో 21 ఉండొచ్చు, ఎందుకంటే ఒక రోజు ముందు ఉంటుంది యూఏఈలో, గల్ఫ్ కంట్రీస్లో మొత్తం. సో ఇవాళ వీడియోలో నేను జస్ట్ నా ఈ సెలబ్రేషన్స్ని నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ నేను ఈద్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, బికాజ్ ఐ లివ్ అలోన్ ఇన్ దుబాయ్ అండ్ ఒంటరిగా ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ లిటిల్ బిట్ డిప్రెసింగ్ బికాజ్ యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ వాళ్ళని మిస్ అవుతా ఉంటా. బట్ స్టిల్ సమ్హౌ ఐఎమ్ మేనేజింగ్ టు డూ ఇట్ అలోన్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు మాల్ అనమాట ఫర్ ఈద్ షాపింగ్. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి ఒక డ్రెస్ తెచ్చుకున్నాను విచ్ ఐ వాజ్ ప్లానింగ్ టు వేర్ ఆన్ ఈద్, బట్ స్టిల్ ఒక ఎక్స్ట్రా పేర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. సో కీప్ వాచింగ్ గైస్. The sun is shining. సో ఫస్ట్ నేను సెంటర్ పాయింట్ అనే అవుట్లెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. It paints the world in hues of orange and white and more. I'm gonna start packing my bag. I'm leaving all worries behind. Let's go. I need to get my own summer style. సో ఇక్కడంతా మొత్తం చాలా ఫ్లాషీగా ఉన్నాయి, ఆరెల్స్ చాలా అంటే సింపుల్గా ఉన్నాయి. Trees loft, seen it whisper secrets of each land. The sound of the waves lapping. నేను జస్ట్ ఫ్రీ ఆప్షన్స్ తీసుకున్నాను అనమాట. లైక్ 2 to 3 డ్రెస్సెస్ తీసి పెట్టుకున్నాను అండ్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ఆప్షన్స్. లెట్స్ సీ. So free. Oh, it's the smell of summer. My summer trip. సో నేనైతే కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. సో చూద్దాం ఏది సెట్ అవుతుందో. సో ఫస్ట్ ఐ చూస్ దిస్ బీచ్ కలర్ ఏ లైన్ డ్రెస్, బట్ దీనికి లైనింగ్ లేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ నో. అండ్ నెక్స్ట్ ఈ 2-piece సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ ఆల్సో డిజైన్ కూడా చాలా మినిమల్ ఉంది, బట్ నా సైజ్ అయితే అస్సలు లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ నేను ఈ సింపుల్ అబాయా ఒకటి ట్రై చేశాను, జస్ట్ ఊరికే ట్రై చేశాను అనమాట. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత నేను జస్ట్ ఇంకో కొన్ని శాంపుల్ డ్రెస్సెస్ అయితే నేను ట్రై చేశాను. ఇదైతే నాకు బ్రిజిటన్ వైబ్ ఇచ్చింది, చాలా కంఫర్ట్ ఉంది ఇది, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ రైట్ నౌ. సో ఇంకొక డ్రెస్ ఉంది నాది, ఇది మాత్రం నాకు అసలు చాలా ఫేవరెట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. లైక్ నేను ఇలాంటి మోడల్ డ్రెస్ నేను ఇంతవరకు నేను తీసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. సో లైక్ ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో లైక్ ఇది ఒక ట్రెడిషనల్ డ్రెస్లా వేసుకుంటారు. నేనైతే ఫైనల్లీ రూమ్కి వచ్చేసాను. అసలు బయట మేము వచ్చేటప్పుడు మాకు అలర్ట్స్ వచ్చాయి, లైక్ తొందరగా ఎక్కడైనా షెల్టర్ ఉంటే వెళ్ళండి అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్సెప్షన్ జరుగుతుంది మిసైల్స్ రావడం వల్ల. సో దానికి మేము అసలు చాలా భయపడిపోయాం అనమాట. సో బట్ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక అలర్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి నేను ఎంత సింపుల్గా తీసుకుందాం అనుకున్నానంటే అసలు లైక్ చాలా మినిమల్గా లైక్ ఏమైనా నార్మల్గా తీసుకుందాం అనుకున్నా, బట్ ఆ డ్రెస్ చూసాక అసలు అది వేసుకున్న తర్వాత నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అయింది, నాకు అయితే చాలా బాగా నచ్చింది అది. సో కొద్దిగా లైక్ నా బడ్జెట్ కంటే కొద్దిగా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉన్నింది అది, బట్ స్టిల్ నేను తీసుకున్నాను, ఎందుకంటే లైక్ ఇది కదా అని చెప్పి నేను తీసుకున్నా. బట్ మన మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా అది చాలా తక్కువనే చెప్తాను నేను. అండ్ ఐఎమ్ హ్యాపీ బై ద వే ఐ బాట్ దాట్. డేట్ 19th అండ్ ఐఎమ్ గోయింగ్ టు గ్రాసరీ షాపింగ్ అనమాట రేపు పొద్దున. రేపు రోజుకైతే ఇంతే గైస్, ఐఎమ్ ఎండింగ్ మై బ్లాగ్ హియర్. సో టుడే బట్ కంటిన్యూ అవుతుంది బ్లాగ్, బట్ టుడేకి ఇప్పుడు ఎండ్ అవుతుంది. అండ్ ఎస్, గుడ్ నైట్, బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. నైట్ నాకు 3:30 అయిపోయింది, ఎందుకంటే నిన్న నైట్ నేను ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా చేసుకుంటా ఉన్నాను. సో టైం 3:30 అక్కడే అయిపోయింది. ఇవాళ అయితే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, ఎందుకంటే రేపే ఈద్ ఇక్కడ. అండ్ ఇవాళ నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలి అండ్ ఆల్సో రేపు నేను బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం మసాలాస్ అన్ని ఈరోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళి మనం నిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకెళ్ళి టెర్రస్ పైన డ్రై చేసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఘీలో రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే దాన్ని ఎండలో కాసేపు అలానే పెట్టేశాను, అది ఒక 20-30 minutes తర్వాత తీసుకెళ్ళిపోతాను అనమాట. నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేయలేదు, అలానే ఎండలోకి వచ్చేసా. సో మా టెర్రస్ చూపిస్తా మీకు.
పారెంటల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క చోట సీసీటీవీ పెట్టుంటారు. అయితే స్టార్ట్ అయిపోయాను. ఐ గాట్ రెడీ అండ్ లులుకి వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. రేపు నేను ఏవైతే డిషెస్ ప్రిపేర్ చేస్తున్నానో కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేవు. సో దాన్ని నేను లిస్ట్ రాసుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. వన్స్ రమదాన్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యూఏఈలో చాలా సూపర్ మార్కెట్స్లో ఫుల్ ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. లైక్ గ్రోసరీ పైన, క్లాత్స్ పైన అండ్ గోల్డ్ పైన ఏమో నాకు తెలీదు, బట్ స్టిల్ క్లాత్స్ పైన లైక్ ఏమన్నా మనం తీసుకోవాలన్నా చాలా దానిపైన డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మంత్ అంతా అందరూ చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు. అవర్స్ అయింది లోపల షాపింగ్ మాల్లో. ఇప్పుడు వచ్చాను బయటికి. నేను కావాల్సినవన్నీ తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోవాలా. చాలా లేట్ అయిపోయింది లోపల. అండ్ ఆల్సో క్లైమేట్ చాలా బాగుంది దుబాయ్లో ఇప్పుడు. ఎందుకో పాస్ట్ 2 days నుంచి రైనీ సీజన్లో ఉంటుంది కదా, సేమ్ అలా ఉందన్నమాట. నా చేతిలో బ్యాగ్ ఉంది, బట్ ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఇంకా ఇవన్నీ చూసుకోవాలి, ఏమేమి తెచ్చుకున్నాను అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, లైక్ మసాలాస్ చేసుకోవడం అంతా. సో యా, లెట్స్ గో టు రూమ్కి వచ్చేసాను అండ్ తెచ్చుకున్నవన్నీ నీట్గా ప్లేస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా టాస్క్స్ ఉన్నాయి నాకు. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఘీలో రోస్ట్ చేయలేదు గైస్, నాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు అది కూడా చేయాలి. షవర్మా ఆర్డర్ పెట్టుకున్నాను జస్ట్ తినేసి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి. సో నేను ఎప్పుడు కూడా హోమ్ మేడ్ మసాలాసే ప్రిఫర్ చేస్తాను. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఫ్రమ్ ది స్క్రాచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో కాకుండా ఎయిర్ ఫ్రైలో చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత నేను బ్రింజాల్ కర్రీ కోసం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ముందు రోజు చేసుకుంటే బాగుంటుందని చెప్పి. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఇట్. అండ్ ఈ లోపల ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇది ది బెస్ట్ అని చెప్పచ్చు. లైక్ ఒక టిప్ లాగా, ఆయిల్లో కాకుండా మనం జస్ట్ ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తే చాలా హెల్తీ అండ్ లైక్ ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ ఆల్సో నేను దాని తర్వాత గరం మసాలా కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కూడా నేను బయట నుంచి తీసుకోవడం అయితే అసలు ప్రిఫర్ చేయను. ఐ ప్రిపేర్ మై ఓన్ రెసిపీ ఫర్ కుకింగ్ ఎనీ టైప్ ఆఫ్ బిర్యానీస్ అండ్ చికెన్, మటన్ లాంటివి. సో దాని తర్వాత నేను మటన్ ముందు రోజు నైటే నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నేను చూసిన రెసిపీలో ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందని చెప్పి. సో నేను ముందే మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. మటన్ మ్యారినేషన్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో నేను కోన్ కూడా పెట్టుకోవాలి. జస్ట్ ఒక చేతికి పెట్టుకుందాం అనుకుంటున్నా, ఇంకో చేతికి నాకు కుదరదు. సో అందుకే ఒక చేతికి పెట్టుకుందాం అనుకుంటున్నా, ఏమైనా సింపుల్ డిజైన్. సో నేనైతే తొందరగా లేచేసాను ఈరోజు. సో నేను స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మటన్ ఆల్రెడీ నేనైతే స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు స్వీట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఘీలో రోస్ట్ చేసేసాను. సో లెట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్ స్వీట్. సో ఫైనలీ మటన్ బిర్యానీ ఇస్ రెడీ. నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట మటన్ చేయడం దుబాయ్కి వచ్చిన తర్వాత నుంచి. సో కొద్దిగా డౌట్ ఉన్నింది, బట్ ఐ గాట్ ఇట్ రైట్. సో చాలా బాగా కుదిరింది నాకైతే.
ఫైనలీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది అండ్ నేను మా ఫ్రెండ్స్ కోసం కూడా క్యారేజ్ బాక్సెస్లో ప్యాక్ చేసేస్తున్నాను. సో ఫైనలీ నా కుకింగ్ మొత్తం అయిపోయింది. అనుకున్న దానికంటే తొందరగానే అయిపోయింది అనమాట. 10:30 కూడా అవ్వలేదు. అందరూ ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో. నాది ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. అండ్ ఆల్సో నాకు సరిగ్గా నిద్ర లేదు గైస్. లాస్ట్ నైట్ నుంచి నేను 4 ఏం పడుకున్నాను. ఇంకా మెహందీ ఇవంతా వేసుకొని నిద్రపోయేసరికి 4:30 అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. అండ్ దాని తర్వాత 1 మా ఫ్రెండ్స్ వస్తారు. సో అప్పుడు లేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా తిందాం అనుకుంటున్నా. సో నేనైతే ఫ్రెష్ చేసి వచ్చేసాను. అండ్ ఆల్సో ఐ డిడ్ మై మేకప్. ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఐఎమ్ జస్ట్ షూటింగ్ అ రీల్ ఫర్ దిస్. అండ్ యా, కాసేపట్లో మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. వీఆర్ ప్లానింగ్ టు గో దుబాయ్ అక్వేరియం. టికెట్స్ కూడా బుక్ చేసేసారు. అండ్ దెన్ ఆఫ్టర్ నైట్ సెకండ్ షోకి వెళ్తున్నాం మేము. దిస్ ఈజ్ మై ఈద్ అవుట్ఫిట్. నా మేకప్ అండ్ హెయిర్ ఆల్సో డన్. నా ఫేవరెట్ గైస్ ఈ డ్రెస్ అయితే. నాకు ట్రైల్ చేసినప్పటి నుంచి నాకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపించింది. సో ఫైనలీ ఇప్పుడు వేసుకుంటున్నా దీన్ని. ఫైనల్ లుక్ మొత్తం వ్లాగ్లో కనిపించట్లేదు, బట్ నేను బయటకు వెళ్తున్నాను. ఐ విల్ షో యూ మై ఫుల్ అవుట్ఫిట్ దేర్. సో నేను మెయిన్ థింగ్ పొద్దునుంచి చెప్పడమే మర్చిపోయాను. ఈద్ ముబారక్ గైస్ మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఐ హోప్ మీరు ఈద్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకాసేపట్లో మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్ హియర్. దుబాయ్ మాల్ అయితే వచ్చేసాను. టైం ఇప్పుడు 6:37 అవుతా ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు అక్వేరియంకి వెళ్తున్నాను నేను. సో కీప్ వాచింగ్. సో వెల్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ హోమ్ నేను బ్లాక్ బ్లేజర్ వేసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చాక వాష్రూమ్లో నేను పైన కోట్ వేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. లెట్ మీ షో యూ. యా, సో దిస్ ఈజ్ మై ఫుల్ అవుట్ఫిట్. ఇప్పుడు అక్వేరియంకి వెళ్తున్నాను. 12 వరకు ఉంటుంది నైట్ ఈరోజు అది. సో ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఫైనల్లీ నేనైతే లోపలికి వచ్చేసాను. ఫస్ట్ మేము పెంగ్విన్స్ చూద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడే టైం 8 అవుతా ఉంది. ఆఫ్టర్ 9 అవి నిద్రపోతాయంట. సో వీళ్ళు ఇక్కడ ఏం సజెస్ట్ చేశారంటే ఫస్ట్ మీరు పెంగ్విన్స్ చూసుకొచ్చేయండి అని చెప్పారు. ఇంతవరకు పెంగ్విన్స్ని చూడలేదు గైస్, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఆ పెంగ్విన్స్ అన్ని డోర్ దగ్గర నిలబడుకున్నాయి. అవి ట్రైనర్ కోసం వెయిట్ చేస్తున్నాయంట. అసలు చూడండి అవి ఎంత నీట్గా నిలబడుకున్నాయో. సో పెంగ్విన్ ఎన్క్లోజర్ అయితే అంతే అనమాట. జస్ట్ అవి ఇదే కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ మనం రెయిన్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. అక్కడ కూడా లైక్ నార్మల్ ఫిషెస్ అక్వేరియం టైప్ పెట్టుంటారు.
a place to stay. Silent and alone, just the wind along the way. Footprints in the dust, earth far away, a blue sphere. Looking for a word, but no one's here. Cold on the moon, heart feels the same. Sitting in the silence, wondering where home remains. Go to the moon, silent and alone, just the wind along the way. నేనైతే దుబాయ్ అక్వేరియం నుంచి బయటికి వచ్చేసాను. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడే మాల్ లోపలే ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడే కొద్దిగా ఫొటోస్ తీసుకొని అండ్ బుర్జ్ ఖలీఫా దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. నేను హెయిర్ ఎంత బాగా చేసుకున్నాను, నీట్గా కర్ల్స్ అన్నీ మొత్తం పోయింది, బట్ ఇట్స్ ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు చైనా టౌన్లో ఉన్నాం. దుబాయ్ మాల్లో చైనా టౌన్ అని చెప్పి చిన్నది ఒకటి అరేంజ్ చేశారనమాట. అక్కడ ఉన్నాం ఇప్పుడు. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం గైస్ రావడం, నాకు కూడా తెలియదు ఇది ఇక్కడ ఉందని చెప్పి. సో సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేను దుబాయ్కి వచ్చినప్పటి నుంచి బుర్జ్ ఖలీఫా దగ్గర వర్షం పడడం అయితే నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగా నచ్చింది, బట్ నేనైతే తడవలేదు, నా డ్రెస్ మొత్తం పాడైపోతుందని. బట్ నేను జస్ట్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాను. చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాను. నిజంగా చాలా హెడేక్ వచ్చేసింది నాకైతే. ఇప్పుడు టైం 9:45 అవుతుంది. మేము మళ్ళీ 11:30కి మాకు సెకండ్ షో మూవీ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి అక్కడ నుంచి మళ్ళీ నేను మూవీకి వెళ్తున్నాను. నా అవుట్ఫిట్ కూడా చూపించాను కదా, ఐ హోప్ యూ లైక్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చింది నా డ్రెస్. అసలు వార్ టెన్షన్స్ ఏమో తెలియదు గైస్, అసలు ఎవ్వరు లేరు తెలుసా. అసలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అసలు అంటే నార్మల్గా వీకెండ్లో చాలా ఎక్కువ మంది ఉంటారనమాట ఈ ఏరియా మొత్తం. కానీ ఈరోజు సాటర్డే అయినా కూడా అసలు చాలా లిమిటెడ్ ఉన్నారు, సగం మంది కూడా లేరు ఇక్కడ. సో నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను, బ్లేజర్ వేసుకొని వెళ్తున్నాను అనమాట రూమ్కి. అయితే ఫైనలీ రూమ్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మా ప్లాన్ మూవీకి వెళ్ళడం. అండ్ ఆల్సో ఇప్పుడు టైం ఇంకా 1 hour ఉంది. సో నేను కాసేపు తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. సో మా ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మూవీకి వెళ్ళేది, ఎందుకంటే సడన్గా వార్ అప్డేట్ వచ్చిందనమాట, బయటికి వెళ్ళొద్దని అని చెప్పి. సో నా మూడ్ అయితే చాలా అప్సెట్ అయిపోయింది, అందుకే నేను ఏం వీడియో షూట్ చేయలేదు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. మీరందరూ మీ ఫ్యామిలీతో ఈద్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం జీషూ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టూడల్స్.